సీన్ కూడా అంత ఏం లేదు, మామూలుగా ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ఏం లేదు, మామూలుగా బాగలేదు బాగా బొంగలే అట్టర్ ఫ్లాప్. ఏం బాలేదు. రాడ్ లేదు భయ సినిమా ఏదో ఉంది అంతే, పాచ్ హిందీ సినిమా తెలుగులో డబ్బు కొట్టినట్టు ఉంది, ఏం లేదు సినిమాలో. క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ క్లైమాక్స్ సినిమా అయిపోయింది కూడా ఎవరికి అర్థం కాదు. ఎవరేజ్ బాగలేదన్న. రాడ్ ఫస్ట్ హాఫ్ ఓకే అన్న, సెకండ్ హాఫ్ యావరేజ్. నత్తి ఉంది, కాకపోతే ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, సెకండ్ హాఫ్ యావరేజ్గా తీసుకున్నాను. సేమ్ రొటీన్. అనన్య పాండే కామెడీ అయితే బాబు చెప్పలేదు. బాగాలేదన్న. 200కి దగ్గరలో ఉంది. మంచి సినిమా తీస్తుండే, లాస్ట్ శంకర్ కూడా సూపర్ ఉండేది, కానీ పూరి జగన్నాథ్ మూవీ అయితే కాదు ఇది. రాడ్ అన్న, రాడ్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే చిరాక్. విలన్లు అయితే ఎందుకున్నారో కూడా తెలియదు. క్లైమాక్స్ అయితే అలా సినిమా ఆగిపోయింది. ఇంకా మైక్ టైసన్ తోటి క్లైమాక్స్ ఆపేశారు అలాగా, ఆయన్ని కొట్టాడంటే ఈయన వెళ్ళి. యావరేజ్ స్టోరీ పెద్ద స్టోరీ ఏం కాదు, బట్ మూవీ యావరేజ్గా ఉంది. యావరేజ్ ఉందండి, యావరేజ్ మూవీ అండి. అల్టిమేట్గా తెలియదు, ఇట్స్ గుడ్ అంతే. మూవీ ఓకే, బట్ క్లైమాక్స్ డల్ అయిపోయింది. కాలేజ్ బంగొట్టి వచ్చినాం, పూరి అన్న అసలు విజయ్ దేవరకొండ చింపి పడేశాడు సినిమా. సినిమా అట్ర ఫ్లాప్ అన్న, ఏమీ లేదు సినిమాలు. అన్ని అమ్మానన్న తమిళ అమ్మాయి అన్ని కలిపి కొట్టేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అడగమను, వాళ్ళ నాన్నవాడు వాళ్ళ తాతవాడు అన్ని అడగమని చెప్పాడు. సినిమా అచ్చంగా ఫ్లాపే సినిమా, ఏమీ లేదు. సెకండ్ హాఫ్ అసలు మైక్ టైసన్ తెచ్చి వేస్ట్. అసలు ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసేసారు. అసలు మైక్ టైసన్ వచ్చి ఉండకూడదు అసలు సినిమాకి. యాక్టింగ్ అసలు ఏం లేదన్న, మోగన్ చేసి పెట్టింటే సరిపోయేది. ఆ సినిమా అన్న ఏం వర్కౌట్ అవ్వలేదన్న, నెత్తి పెట్టాడు, ఏం వర్కౌట్ అవ్వలేదు. అసలు సినిమా మొత్తం ఫ్లాపే. అసలు నాకు ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదన్న, అన్ని సినిమాలు కలిపి కొట్టినట్టు. అసలు క్లైమాక్స్ అయితే అసలు ఏముందో కూడా అర్థం కావట్లే. హీరోయిన్ అయితే పెద్ద బొక్క సినిమాగా అయితే. హీరోయిన్ వేస్ట్, పెద్దమైన హీరోయిన్.